నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో పెద్దవాగు నుంచి అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇసుక డంపులను సీజ్ చేశారు. సుమారుగా 100కు పైగా ఇసుక డంపులను ఒకే చోట సీజ్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామం నుంచి పెద్దవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని అనేక బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు పోలీసులు స్పందించి అక్రమ రవాణా చేస్తున్నటువంటి ఇసుక డంపులను సీజ్ చేశారు. అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నియోజకవర్గంలో గత కొద్ది రోజుల నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుందని అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కయ్యి వాళ్ళ ప్రకృతి సంపదను దోచేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలోని మరో ప్రధాన వార్తా విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్పొరేషన్లో ఓటర్ ముసాయిదా మున్సిపల్ ఎన్నికల కసరత్తులో భాగంగా అఖిలపక్షంను ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ అధికారులు మజ్లిస్కు బీజేపీకి మధ్య మాటల యుద్ధం నెలకొన్నాయి. నిజామాబాద్ జిల్లాను ఇందూరుగా డిమాండ్ చేయగా అందుకు ఒప్పుకునే ప్రసక్తి లేదని మజ్లిస్ నాయకులు అన్నారు. ఈ నేపథ్యంలో సభ సమావేశం గందరగోళంగా మారింది. ఎలాంటి హామీలు లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే ఇందూరు జిల్లాను ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేయడంతో సభలో గందరగోళమైన వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సభను అర్ధాంతరంగా వాయిదా వేశారు అధికారులు.